నమస్కారం. నేను మీ కిరణ్ స్వామి లక్ష్మీ నరసింహ ఉపాసకులు. ఈ రోజు తేదీ 7/9/2020 రోజున రాహుగ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 9:56 నుండి రాత్రి 1:26 కూడా ఏర్పడుతుంది. ఈ గ్రహణ ప్రభావం ఎక్కువ కూడా కర్కాటక, వృశ్చిక, కుంభమీన రాశులకు ఎక్కువగా దోషం ఉంటుంది. పూర్వభాద్ర, శతభిషం అనేటువంటి నక్షత్రాల వాపైన ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ గ్రహణానంతరం చేయవలసిన దానం గురించి మనం ఈ యొక్క వీడియోలో చర్చిస్తూ ఉన్నాము. మరి ఏమి దానం చేయాలి? ఈ రాశులతో పాటు ప్రతి ఒక్కరు కూడా గ్రహానంతరం చేసేటువంటి దానం విశేషమైన ఫలితం ఇస్తుంది. ఈ 4 రాశుల వారితో పాటు మిగిలిన రాశుల వారు కూడా తృణమో ప్రణమో అన్నట్టుగా మీకు చేతనైనటువంటి దానం చేయండి. బీదలకు ఏదైనా భోజన దానం చేయండి. దేవాలయాన్ని దర్శించండి. అదేవిధంగా బ్రాహ్మణుడికి మీ శక్తిని అనుసరించి బియ్యం కానివ్వండి, మినుములు కానివ్వండి, తెల్లని వస్త్రం కానివ్వండి, మీకు చేతనైనటువంటి ఏ దానమైనా చేసినప్పటికీ కూడా ఈ గ్రహణానంతరం చేసేటువంటి దానము భూదాన సమానమైంది. కాబట్టి చేసే గంగా స్నానం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మీ శక్తిని అనుసరించి ఏది వీలైతే అది చేయండి. తద్వారా గ్రహణం యొక్క ఏర్పడే ప్రతికూలత నుండి విముక్తిని పొందండి. జై నరసింహ, జై జై నరసింహ.